బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి సీట్లను రాబట్టింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో 202 చోట్ల ఎన్డీఏ జైకేతనం ఎగురవేసింది. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ 34 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ ఖాతా తెరవలేక చతికిల పడింది. ఎంఐఎం గతంలో మాదిరిగానే 5 చోట్ల గెలిచి పట్టు నిలుపుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ జోరు కొనసాగింది. సమన్వయం, అభివృద్ది హామీలు, మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో అద్భుత ఫలితాలు రాబట్టింది. 243 స్థానాలున్న బీహార్ శాసనసభలో 202 చోట్ల ఎన్డీఏ జయభేరి మోగించింది. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 80 సీట్లను అధికంగా సాధించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 89 సీట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 85 సీట్లలో విజయం సాధించింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ రామ్విలాస్ 19 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. హిందుస్థానీ అవాం మోర్చా 5 స్థానాల్లో విజయం సాధించగా రాష్ట్రీయ లోక్ మోర్చా 4 చోట్ల గెలుపొందింది. గత ఎన్నికల్లో 114 సీట్లతో గట్టి పోటీ ఇచ్చిన మహాగఠబంధన్ ఈసారి తేలిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 34 సీట్లకే ప్రతిపక్ష కూటమి పరిమితమైంది. గత ఎన్నికలతో పోలిస్తే 80 సీట్లను మహాగఠబంధన్ కోల్పోయింది. మహాగఠబంధన్లో ఆర్జేడీ 25 సీట్లు సాధించగా కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందింది. సిపిఐ ఎంఎల్ 2 చోట్ల గెలవగా సిపిఎం 1 స్థానంలో విజయం సాధించింది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. బీఎస్పీ ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ చెరో స్థానంలో గెలుపొంది. ఎన్డీఏ నుంచి గెలుపొందిన ప్రముఖుల్లో సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, ప్రేమ్ కుమార్, మహేశ్వరి హజారీ, సంజయ్ సారోగి, మైథిలి ఠాకూర్ ఉన్నారు. మహాగఠబంధన్ నుంచి గెలిచిన వారిలో తేజస్వీ యాదవ్, ఒసామా షాహబ్, సందీప్ సౌరవ్ ఉన్నారు. రాఘేపూర్లో తేజస్వీ యాదవ్ 14,000 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ పై గెలిచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ ఓటింగ్ శాతాన్ని మెరుగుపరుచుకున్నాయి. గత ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 19.46% ఓటు సాధించింది. ఈ దఫా 101 స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ 20.08% ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 115 సీట్లలో పోటీ చేసిన జేడీయూ 15.39% ఓటింగ్ సాధించింది. ఈ దఫా 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 19.25% ఓటింగ్ ను పెంచుకుంది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ ఈ దఫా కేవలం 28 స్థానాల్లోనే పోటీ చేసినప్పటికీ 4.97% ఓట్లు సాధించింది. గత ఎన్నికల్లో 135 చోట్ల పోటీ చేసి 5.66% ఓట్లను సాధించింది. మరోవైపు మహాగఠబంధన్లోని ప్రధాన పార్టీ ఆర్జేడీ ఈసారి 141 సీట్లలో పోటీ చేసినప్పటికీ కేవలం 23% ఓట్లే సాధించింది. గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా ఓటింగ్ శాతాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో 144 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 23.11% ఓటింగ్ ను రాబట్టింది. కాంగ్రెస్ ఓటింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఈసారి 61 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 8.71% ఓటింగ్ సాధించింది. గత ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 9.48% ఓటింగ్ తెచ్చుకుంది. సిపిఐ ఎంఎల్కు గత ఎన్నికల్లో 3.16% ఓట్లు రాగా ఈసారి 2.84% పడిపోయింది. స్వతంత్రంగా బరిలోకి దిగిన అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 1.85% ఓటింగ్ సాధించింది. గత ఎన్నికల్లో ఎంఐఎంకు 1.24% ఓట్లే వచ్చాయి.